ప్రజలకు ఏ ఆపదొచ్చినా మొదగాల యాదికొచ్చేది పోలీసులే. కానీ ఆ పోలీసులు చేయంగానే ఆపదొస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలో చెప్పుండ్రి. ఇంతకు ముచ్చటేందో చెప్పకుండా ఏం చేయాలని అడిగితే ఏం చెప్తామని అంటారా? అయితే వార్త వస్తాంది, చూసి మీరు కూడా ఎట్లా అందుకుంటారో అందుకోండి. వామ్మో వాయ్యో ఏందిది కుర్జీలను ఏడికాడికి పొట్టు పొట్టు వలగొడుతున్నారు కదా. ఇంత జరుగుతున్నా మరి పోలీసోళ్ళు ఏం చేత్తలేరా అనంటే చేసిందెవలో ఆవారగాల్లో పోరంబోకొల్లో కాదు, ఇంత క్రూరత్వం చూయించింది ఒక ఎస్ఐ సారే. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం బిటివాడ ఊళ్ళే జరిగింది ఇది. మరి అసలు ముచ్చటేందంటే బిటివాడ అనే ఊళ్ళో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ల వీరఘట్టం జట్టుకు ఎస్ఐ అనీస్ సారు నాయకత్వం వహిస్తున్నాడట. అయితే ఫైనల్స్ కు పోయిన తన జట్టు ఇయ్యాల ఫైనల్ మ్యాచ్ ఆడది. ఈ మ్యాచ్ ను ఇంకొక రోజు పెట్టాలని టోర్నమెంట్ పెట్టినోళ్లకు హుకుం జారీ చేసిండట ఎస్ఐ సారు. అయితే వాళ్ళు దానికి ఒప్పుకోలేదట. ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లన్నీ షెడ్యూల్ ప్రకారమే జరిగినాయి. మీరు ఆడకుంటే 3వ స్థానంలో ఉన్న జట్టుతోని ఫైనల్ మ్యాచ్ ఆడిస్తామని ఆర్గనైజర్లు తెగేసి చెప్పేటాళ్లకు, మ్యాచ్ జరిగే యాళ్లకు పక్కా ప్లానింగ్ తోని తన గ్యాంగ్ నెంబటేసుకొని వచ్చి కుర్జీలు, టెంట్ హౌస్, మైక్ సెట్, కరెంటు మీటర్లు మొత్తం పొట్టు పొట్టు వేసిపోయిందట. అడ్డుకుంటే ఎక్కడ కొడతాడో అనే రేంజ్ లో అందరినీ భయపెట్టినట్టే చేసి మొత్తం విధ్వంసం చేసిండు. మరి ఆ ఎస్ఐ లోపట సైకో ఆవహించిండో ఏం పాడో తెలియదు గాని పిచ్చి పట్టినట్టే చేసిండు. బాధ్యత గల పోలీస్ కొలువు చేసే ఎస్ఐ గిట్ల ఏసుడేంది? ఇంత క్రూరంగా ప్రవర్తించేటోళ్ళు ఆ కొలువుకే కలంకం తెస్తారు కాబట్టి ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ఊరోళ్ళు పోలీస్ పెద్ద సాలను కోరిండ్రు. ఇక ఈ ముచ్చట తెలిసిన మన్యం జిల్లా ఎస్పీ వీరఘట్టం ఎస్ఐ అనీష్ ను వీఆర్ కు పంపించిండట. కానీ కొంతమంది కాకీలు వాళ్ళ పేరు మీద డ్రెస్ ఉన్నదని మాకు ఇష్టం వచ్చినట్టు ఏద్దామని చూస్తుంటారు. కానీ ఎప్పటికీ వాళ్ళనుకున్నట్టే జరగది. అప్పుడప్పుడిగో ఆఖరుకు ఇట్లా శకునం చెప్పే బల్లి కుర్దిల పడ్డట్టే అయిపోతది. కాబట్టి అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు చేయకుంటే వాళ్ళకే మంచిది. ఏమంటారు? అంతే కదా.